హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు నేను ఫుల్ బాడీ కొలతలతో జాకెట్ కొలతలైన, బాడీ కొలతలైన తీసుకొని మనం ఎలా మెజర్మెంట్ చేసుకొని కటింగ్ అండ్ స్టిచ్చింగు చూపిస్తానండి బ్లౌజు. ఫస్ట్ మనం లూజు, నడుము పట్టి అన్నీ కొలతలు తీసుకొని ఖర్చులతో సహా తీసేసుకోవాలండి. తర్వాత షోల్డర్ మనం ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాం కాబట్టి జాకెట్ కొంచెం సరి చేసుకొని ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు సంక కూడా మనం ఖర్చులతో సహా నీట్‌గా కొంచెం లాక్కోవాలండి. లాగి కరెక్ట్‌గా ఎంతుందో చూసి అంత కొలత తీసేసుకోవాలండి. నడుము కాడ నుంచి కిందకి, కింద నడుము పట్టీలకి ఎంతుందో అంత తీసుకోవాలి. ఇప్పుడు పొడవండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం నీట్‌గా చూసుకొని తీసేసుకోండి. పొడవు ఖర్చులతో సహా తీసేసుకోండి. ఇలా బాడీ మెజర్‌మెంట్స్ అయినా తీసుకోవచ్చండి. బాడీ మెజర్‌మెంట్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు జాకెట్ బ్లౌజ్ ఇస్తే ఆ జాకెట్ పరంగానైనా మనం తీసేసుకోవచ్చండి. ఇక్కడ పైనుంచి మనకి షేప్ కాడికి ఎంతొచ్చింది, అక్కడ నుంచి డౌన్‌కి ఎంతుంది అనేది గూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలండి. డాట్ వేసుకుంటాం కాబట్టి. తర్వాత ముందు నెక్ గూడా అట్లా ఒక స్కేల్ సహాయంతో నెక్కు ఎంతుంది, ఏంటి ఖర్చుతో సహా ఒక పావించి పైకి పెట్టేసుకుంటే మనకు ఖర్చొచ్చేసిద్దండి. అది ముందు షేప్ గూడా మనం షేప్‌కి డాట్ ఎంత పొడవేస్తున్నామో ఏంది, డాట్ టు డాట్ గూడా ఎంత లూజ్ ఉంది ఏంటి అనేది గూడా చూసేసుకోండి. ఇప్పుడు మనకి షేప్ పట్టీకి క్రాస్ కటింగ్ జాకెట్‌లు పట్టీలేస్తాం గదా! షేప్ పట్టీలు అవి గూడా ఎంత ఖర్చుతో సహా తీసేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు, లూజు కూడా. మనం షోల్డర్ కొలుసుకునేటప్పుడే చిన్న షోల్డర్ గూడా కొలుసుకోవాలండి. కరెక్ట్‌గా ఎంతొచ్చిందా ఏంటా అనేది. ఇలా కొలతలన్నీ నీట్‌గా తీసేసుకొని మంచిగా ఒక పేపర్ మీద మనం ఎంత కొలతలు తీసుకున్నామో ఏంటనేది ఒక పేపర్ మీద మాత్రం కరెక్ట్‌గా రాసేసుకోవాలండి. మళ్ళీ గుర్తుండవు. ఇప్పుడు నేను జాకెట్‌కి ఐరన్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి. తడుపుకొని ఐరన్ చేసుకొని పెట్టేసుకుంటే మనకు నీట్‌గా వచ్చేసిద్ది. ఎక్కడ ముడతలు లేకుండా మామూలుగా ఖర్చు కరెక్ట్‌గా కొలతలు దాని ప్రకారం ఖర్చు పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనకి లూజు ఎంతుందో దాన్ని 6 భాగాలు చేసేసుకుంటే మనకెంతొచ్చిద్ది అంత మనం ఫస్టు సంక డౌన్ తీసేసుకోవాలండి. మనం షోల్డర్ మెజర్‌మెంట్స్‌తోనైనా మనం షోల్డర్‌లను తెలుసుకోవచ్చు. ఒకవేళ షోల్డర్ ఎంత పెట్టాలి ఏంటి కొంచెం తక్కువైతే ఎక్కువైతే అనుకుంటాం. ఇట్లా షోల్డర్ మెజర్‌మెంట్స్ తీసేసుకున్న మనకి షోల్డర్‌తో ఈజీగా మనం బ్లౌజ్ షోల్డర్ తెలుసుకోవచ్చు. ఈజీగా కుట్టుకోవచ్చండి. నాకు ఫుల్ షోల్డర్ 14.5 వచ్చిందండి. 14.5 దాన్ని హాఫ్ చేసేసుకున్నాను. 7.5 వచ్చేసింది. 7.5 ఫుల్ షోల్డర్ పెట్టేసుకున్నామండి. ఫుల్ షోల్డర్ పెట్టేసుకొని అందులో మనము చిన్న షోల్డరు నాకు 2.5 వచ్చిందండి. 2.5ని ఫోల్డింగ్ చేసేసుకుంటే ఎంతొచ్చిద్ది అందులో సగాన్ని పెట్టేసి మైనస్ చేసేసుకోవాలండి. మైనస్ చేసేసుకుంటే మనకి షోల్డర్ మెజర్‌మెంట్ వచ్చేసిద్దండి. ఇప్పుడు 1.5కి ఒక పాయింట్ తక్కువగా 1.5కు ఉంది. అంత పెట్టేసుకుంటే ఇప్పుడు మిగిలిందంతా మనకి షోల్డర్ అండి. మిగిలింది మనకెంతుంది 5.5 వచ్చేసిందండి. కరెక్ట్‌గా వచ్చేసింది. 5, 5.5 అంతకంటే మించి ఎవరికీ పెట్టము. కాబట్టి మనకి షోల్డర్ అయితే వచ్చేసింది. ఆ షోల్డర్ కాడ నుంచి మనం కరెక్ట్‌గా మనకి మామూలు షోల్డర్ ఎంతుందో అనేది 2.5 ఉంది గదా! 2.5 పెట్టేసుకొని మిగిలింది నెక్‌కి గీసేసుకోవటమేనండి. ఇదండి షోల్డర్ మెజర్‌మెంట్స్. ఇట్లా ఒక్క పావించే కొంచెం తగ్గించి మనం ఖర్చు వారా అది నెక్‌కి మనం సంక డౌన్ చూసేసుకుని మనకు సంక డౌన్ కొంచెం లూజ్ చూసేసుకున్నాం కాబట్టి లూజ్ కరెక్ట్‌గా వస్తే ఆ లూజ్‌లోనే మనకి కొలత తీసుకున్న దానిలో నుంచే మనకి సంక డౌన్‌లో వచ్చేసేయాలండి. సంక డౌన్ కొంచెం ఎక్కువగా ఉంటే ఒక పావించి ఇవతల పెట్టుకోవాలండి. సరిపోతే ఓకేనండి. అది గూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను సంక డౌన్ చూస్తున్నానండి. నా సంక డౌన్‌కి నేను తీసుకున్న కొలతలకి కరెక్ట్‌గా సరిపోయింది. కాబట్టి నాకు అవసరం లేదు. ఒక్కొక్కళ్ళు సన్నగా ఉన్నోళ్ళకి మాత్రం ఒక పావించన్నా కొంచెం ఇవతలకి గీసేసుకుంటే మనకు నెక్ టు నెక్ వచ్చేసిద్దండి. ఇది అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం గీసుకున్న రౌండ్ ప్రకారం మనం కటింగ్ చేసేసుకుందాము.
సంక డౌన్ పెట్టేసుకున్న మనకు షోల్డర్ మెజర్మెంట్స్ వచ్చేసింది ఖర్చులతో సహా. ఇది జాకెట్‌కి మారిద్దండి. బోట్ నెక్ అయితే షోల్డర్ వేరేగా పెట్టుకోవాలండి. ఇట్లా గిటింగ్‌లు ఏమి అవసరం లేదు. ఫుల్ షోల్డర్ పెట్టేసుకోవాలి. అట్లా ఇంకొక వేరే వేరే నెక్కలకైతే వేరే వేరేగా ఉండుద్ది. మామూలుగా ఇది మామూలు నెక్ కటింగ్‌లకి, డౌన్ ఇచ్చుకున్న నెక్ కటింగ్‌లకైతే ఇట్లా ఓకే అయిద్దండి. ఇప్పుడు మనం వేసుకున్న జాకెటు కరెక్ట్‌గా కట్ చేసుకున్న ముక్కని వేరే క్రాస్‌గా వేసేసుకొని మనకి ముందు నెక్ గీసేసుకున్నాము. దానికి కొలతలు కూడా తీసేసుకున్నాం కదండీ! దాని ప్రకారం తీసేసుకోవాలి. అదిగో ఫస్ట్ షేప్‌కి అక్కడ పెట్టుకున్నాను. తర్వాత కొంచెం కిందకి కొలుసుకున్నాం కదండీ! అక్కడికి కూడా మార్కింగ్ చేసేసుకున్నాను. మార్కింగ్ చేసేసుకొని నేను డ్రా చేసినట్టు డ్రా చేసుకోండి. ఒక స్కేల్ సహాయంతో మనకి ఎంత వచ్చినాయి కొలతలు అనేది తీసేసుకుంటే మనకు కరెక్ట్‌గా వచ్చిద్దండి. ఇప్పుడు మనం సంకను కూడా డ్రా చేసుకొని తర్వాత ఆ పైనున్న క్లాత్ తీసేసి కిందకి కొంచెం డౌన్ తీసేసుకుంటే సరిపోయిద్దండి. సంక డౌన్ కూడా మనకొచ్చేసిద్ది. ఒక్కొక్కళ్ళు కొంచెం లూజ్ దొరుకుతారండి. కొంచెం టైట్ దొరుకుతారు జాకెట్లు. ఇప్పుడు హ్యాండ్స్ నాకు డిజైనర్‌గా వచ్చింది. బాడీ అంతా గ్రీన్ కలరు, హ్యాండ్స్ ఇలా వచ్చినాయండి. హ్యాండ్స్ పొడవు పైనుంచి 2 ఇంచులు ముందు పొడవు చూసేసుకొని పైనుంచి 3 ఇంచులు పెట్టేసుకున్నామండి డౌను. తర్వాత అక్కడి నుంచి 2 ఇంచులు పెట్టేసుకొని అక్కడి నుంచి ఒక లైన్ అనేది గీసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడిద్ది. ఒక లైన్ అనేది గీసుకొని దాని నుంచి కొంచెం కిందకొచ్చేతలకి డౌన్ చేసేసుకుంటే మనకి కరెక్ట్‌గా వచ్చేసిద్దండి సంక క్రాస్ అనేది తీయటం. అక్కడికొచ్చేసి బారుగ్గా కరెక్ట్‌గా కలిపేసుకోవాలండి. నాకు కొంచెం సరిపోలేదు. నేను కొంచెం జాయింట్స్ వేసుకోవాలి సైడ్‌కి. ఇప్పుడు మనం ఘాటు పెట్టుకున్న కాడ నుంచి కింద డౌన్‌కి కొంచెం లోతుగా తీసేసుకుంటే మనకు క్రాస్ కూడా వచ్చేసిందండి. పైనుంచి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. కింద నుంచి తీసేసుకొని మార్కింగ్ చేసుకున్న కాడ నుంచి కింద కలిపేసేసుకుంటే మనకి సంక డౌన్ కూడా తీసేసుకుంటామండి. మనకి ఫ్రంట్, బ్యాక్ గుర్తుపెట్టుకోవడానికి ఒక ఘాటు అనేది పెట్టుకోవాలండి. ఇట్లా కట్ చేసుకున్న ఇవి షేప్ పెట్టి కూడా కట్ చేసుకోండి. మనము పైనుంచి కొలుసుకున్నాం కదండీ షేపు. పైన పొడవు ఎంతుంది, కింద డౌన్ వచ్చేతలకి ఎంతుందనేది. ఇప్పుడు అలానే మనం కట్ చేసుకునే ఈ షేప్ పట్టీలు 4 పీసులు కట్ చేసుకోవాలండి. అంటే ఒక్కొక్క దానికి 2 పీసులు. 2 పీసులు లెక్క 4 పీసులు కట్ చేసుకుంటే ఒక్కొక్క దానికి 2 పీసులు పడతాయండి. లైనింగ్ కదండీ వేసేది కాబట్టి డబల్ లేయర్ వేస్తాము. ఇట్లా కట్ చేసుకున్న పీసులన్నీ మనకి జాకెట్‌కి ఎలా ఉంది అనేది చూసుకొని డిజైను దాని మీద పరుచుకొని నీట్‌గా తర్వాత దానికి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నాకు ఇట్లా డిజైన్ వచ్చింది కదండీ! అట్లా డిజైన్ వేశాను. ఈ డాట్స్ వచ్చినియి. జాకెట్ సరిపోకపోతే ఎదురెదురు పెట్టి కట్ చేశానండి. ఇట్లా కట్ చేసుకున్నాక ఇక లైనింగ్ పెట్టేసుకొని లూజ్ కుట్టుతో మనం జాకెట్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలండి.
కొంచెం ఎక్స్ట్రాగానే ఖర్చులు పెట్టి కట్ చేసుకున్నామండి. ఇట్లా కట్ చేసుకుంటే మనకి జాకెట్టు జా సరిపోదనే ఉండదు. జారిపోయినా మనకి ప్రాబ్లమ్ అనేది ఉండదు. కొంచెం సిల్క్ శారీస్‌కి మాత్రం ఇలానే కట్ చేసుకోవాలండి. రౌండ్ తిప్పుకుంటా 2 హ్యాండ్స్ ఉపయోగించేసి మొత్తం పైకుట్లేసేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా జాకెట్ కుట్టేటప్పుడు కొంచెం సరి చేసుకోవాలండి. వీడియోని మాత్రం స్లిప్ చేయకుండా మొత్తం చూస్తేనే మనకి జాకెట్‌లో ఎట్లాంటి చిన్న చిన్న టిప్స్ అనేది మనకు బాగా అర్థమయ్యిద్ది. వీడియోని మధ్య మధ్యలో స్లిప్ చేస్తే మనకి ఏమీ అర్థం కాదు. ఉన్న ఈ 24 మినిట్స్ మొత్తం వీడియో చూస్తే మంచిగా ఉండిద్ది. మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ మనకి ముందు ఫ్రంట్ పార్ట్స్ 2 సమానంగా ఉండాలి ఒకే లెవెల్‌లో. ఇప్పుడు చూడండి నాకు ఫ్రంట్ పార్ట్స్ 2 ఒకే రకంగా ఉన్నాయి. మీకు కొత్త వాళ్ళకైతే ఒక క్రాస్‌గా జాకెట్ జారిపోయిద్దనుకుంటే ఒక క్రాస్‌గా ఒక లైన్ గీసేసుకొని, ఒక కుట్టేసుకొని పైన కుట్లేసుకోండి. ఇప్పుడు నేనైతే మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ ఇట్లా జాకెట్‌లు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో ఉంది. ఒకే వీడియోలో అంటే చాలా లెంత్ అయిపోయిద్దని చూపించట్లేదు. నీట్‌గా కుట్టేసుకోండి. తర్వాత హ్యాండ్స్‌కి నాకు కొంచెం జాయింట్స్ పడితే వేసుకున్నాను. ఇప్పుడు పై పార్ట్ మీదే మనం తిరగదిప్పేసుకొని హ్యాండ్స్ పెట్టేసుకొని మనం ఒకదానెమ్మట ఒకటి పెట్టుకోవాలండి. ఒకదానెమ్మట ఒకటి పెట్టుకునేటప్పుడు కూడా ఇవి కూడా మనకి పార్ట్లు 2 ఒకే సైజులో ఉండాలండి. అంటే ముందు క్రాస్ తీసింది ఒక పీలుకుంటే రెండోసారి కూడా క్రాస్ తీసిందే పెట్టాలండి. అట్లా పెట్టినప్పుడు మనకి హ్యాండ్స్ అనేది మనకి బాగొస్తాయి. ముందు క్రాస్ పెట్టేసి తర్వాత బ్యాక్ పార్ట్ పెట్టేయకూడదు. 2 ఒకే పార్ట్‌లో ముందు ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెడితే బ్యాక్ పార్ట్ పెట్టాలి. తర్వాత తిరగదిప్పేసేసుకొని పై కుట్టేసేసుకుంటే హ్యాండ్స్ కూడా నీట్‌గా వస్తాయి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 4 వచ్చింది కదండీ! ఖచ్చితంగా 4కి మనం డాట్స్ పెట్టుకొని ఎక్స్ట్రాగా ఇంకొక 1 ఇంచ్ పెట్టేసుకొని మనం డాట్స్ ఏసేసుకోవాలండి. మనకి 2 ఏమో పైన పొడవొచ్చిందండి. దాని ప్రకారమే మనకి మార్కింగ్ చేసేసుకొని కుట్టేసుకుంటే అయిపోయిద్దండి. ఇలానే ఒక పార్ట్ చూపించిన విధంగానే రెండో పార్ట్ కూడా కుట్టుకోవాలండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి ఫోల్డింగ్ చేసేసుకుంటే ఆ 1 ఇంచ్ పోయిద్దండి మనకి. అట్లా 4లో 2 పార్ట్‌లుగా విడదీసుకుంటే మనకు కరెక్ట్‌గా సరిపోయిద్ది. ఎంతొస్తుంది ఏంటి అనేది. గట్టిగా మనం లైనింగు, జాకెటు కొంచెం కరెక్ట్‌గా పట్టేసుకుంటే మనకి ఉగ్గులనేది రావండి. ఈ సిల్క్ జారిపోయే క్లాత్‌లకి. అట్లా కాదని అనుకుంటే ముందు లైనింగ్‌ని ఇట్లా చూసేసుకోవాలి. మనం కరెక్ట్‌గా 2 వస్తున్నాయా లేవా అనేది. అట్లాంటప్పుడు మనకి కొంత కరెక్ట్‌గా పట్టేసుకుంటేనే మనకి ఉండిద్ది. లేకపోతే లైనింగ్ అంతా కుట్టుబడిద్ది. పై పార్ట్ కుట్టుబడదు. 2 లైనింగ్ బ్లౌజ్ పీస్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని అక్కడ పట్టేసుకుంటే మనకి స్టిచ్చింగు చివరికొచ్చేసరికి మనకి స్టిచ్చింగ్ నీట్‌గా వచ్చిద్ది. లేతే ఒకటి ఒకటి కుట్టుడు సరిగ్గా ఉండదు. నిదానంగానైనా కుట్టుకోవచ్చు. కొత్తగా నేర్చుకునేవాళ్ళు ఫస్టు 1, 2 సార్లు కుడితే మీకే అర్థమైపోయిద్ది. సరే స్టిచ్చింగ్ వేసినప్పుడు అక్కడికి కరెక్ట్‌గా రావాలి. ఇప్పుడు మనము 2 ముందు చాకా కూడా వేసేసుకొని 2 ఎలా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చూసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగు, షేప్ లైనింగ్ ఒకటి, ఇంకొకటి బ్లౌజ్ పీసు 2 కరెక్ట్‌గా కట్ చేసుకొని లైనింగ్ కింద పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకొని 2 కుట్లు వేసుకోవాలండి. తిప్పుకొని ఇంకో కుట్లు కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇవి 2 ఫోల్డింగ్ చేసేసుకొని లైనింగు, బ్లౌజ్ పీసు మధ్యలో
మధ్యలో మనం కుట్టిన క్లాత్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్టు ఇప్పుడు షేప్ పట్టీలు 2 లైనింగ్ క్లాత్ మామూలుగా బ్లౌజ్ పీసు 2 కలిపి కుట్టేసుకోవాలి. మధ్యలో ఇది ఉండిద్ది కదండీ! తర్వాత దాన్ని బయటికి తీసేస్తే నీట్‌గా మనకి ఖర్చులు కూడా కనిపించకుండా షేప్‌కి నీట్‌గా ఉంటాయండి. ఇప్పుడు మనం నడుం పట్టీకి డాట్స్ వేసేసుకోవాలండి. 2 డాట్స్ సమానంగా వేసేసుకొని ఎగస్ట్రాగా మనం నడుం పట్టీకి పట్టీ పెట్టుకోవాలండి. పట్టీ పెట్టుకొని అంచున్న ముక్క తీసేసుకుంటే మనకి ఎగస్ట్రా కుట్టుకునే పని ఉండదు. దాని నుంచి పైనుంచి ఒక కుట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉక్సులు పట్టీ, కాజాల పట్టీ వేయకముందే మనం షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలండి. షోల్డర్ జాయింట్ చేసుకుంటే ఒక నెక్ ఆది బ్లౌజ్ ఉంటే నెక్ చూసుకోవటానికి వీలుగా ఉండిద్దండి. ఇప్పుడు నాకు సంక కూడా చూడండి కరెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు షోల్డర్ పెట్టేసుకొని 2 షోల్డర్‌లు జాయింట్ చేసేసుకోవాలండి. డబుల్ కుట్టేసేసుకోవాలండి. తర్వాత ఉక్సులు పట్టీ, కాజాల పట్టీ వేసేసుకుంటే సరిపోయిద్ది. నేను ఉక్సులు మామూలుగా జాకెట్లకే పెట్టేసి స్టిచ్ చేస్తున్నానండి. రెండిటికి ఇప్పుడు ఎగస్ట్రాగా క్లాత్ తీసేసుకొని లైనింగ్ క్లాత్‌కి ఎగస్ట్రాగా మామూలుగా క్లాత్‌కి లైనింగ్ అటాచ్ చేసుకొని కాజాల పట్టీ ఏసేసుకున్నానండి. ఉక్సులు పట్టీకి క్లాత్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ అంచున్న క్లాత్ ఒకటి తీసేసుకొని నేను చూపిస్తున్న విధంగా కొంచెం ముందు మార్కింగ్ చేసేసుకోవాలండి. మనం ఎక్కడికొస్తాయి ఏంటని మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకొని అటు చివర, ఇటు చివర మధ్యలో ఒకటి ఫోల్డింగ్ చేసేసుకుంటే 5 డాట్స్ వేసేసుకుంటే మనకి ఉక్సులు ఎలా పెట్టుకోవాలి అనేది ఎక్కడ పెట్టుకునేది మనకు తెలిసిపోయిద్దండి. అక్కడ నుంచి మనం కాజాల పట్టీ పెట్టినట్టే మనం కొంచెం రఫ్ లాక్కోవాలండి. చిన్నగా కొంచెం గ్యాప్ ఇచ్చి రఫ్ లాక్ వేసుకుంటే 2 లైన్స్ రఫ్ లాక్ వేసుకుంటే మనకు ఉక్స్ పెట్టడానికి బాగుండిద్దండి. లాగేసుకొని మళ్ళీ స్ట్రైట్‌గా తీసుకొని రావాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు మీరు కూడా రఫ్ లాక్కుంటే ఉక్స్ పెట్టుకోవడానికి బాగుండిద్దండి. అట్లానే మొత్తం కుట్టేసుకోవాలండి. ఫస్ట్ ఒక క్లాత్ పెట్టేసి కుట్టుకున్నాక రెండో క్లాత్‌కి మనం ఇట్లా చివరకంటా పెట్టేసి మనం ఇట్లా రఫ్ లాక్కోవాలండి. డబల్ రఫ్ లాక్కుంటే మనకి ఉక్సులు ఇట్లా పెట్టుకోవడానికి వీలుగా ఉండిద్దండి. ఇది ఒక షార్ట్ అన్న పెడతాను. నేను చూపిస్తున్నట్టు రఫ్ లాగేసుకోండి. అవన్నీ అయిపోయినాక మనము ఉక్స్ తీసుకొని మనము పైన పెట్టుకున్న క్లాత్ లోపల నుంచి తీసి మధ్యకి తీసి దాని లోపల నుంచి ఉక్స్ పెట్టేసుకొని తిరగతిప్పుకుంటే మనకి ఉక్స్ సెట్ అయిపోయిద్దండి. ఇట్లానే అన్ని ఉక్సులు పెట్టేసుకొని మనం పైనుంచి కూడా కుట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు పెట్టేసుకుంటే మనకి ఉక్స్ స్టిచ్చింగ్ కూడా లోపల నుంచే ఉండిద్ది. ఇవి ఉక్సులు ఊడిపోకుండా గట్టిగా కూడా ఉంటాయండి. ఇలానే అన్ని ఉక్సులు పెట్టుకోవాలండి. కొంచెం టైం పట్టినా కూడా నీట్‌గా ఉండిద్దండి ఇట్లా కూడా. ఫోల్డింగ్ చేసేసుకొని ఉక్సులు పట్టి, కాజాల పట్టి కుట్టేసుకున్నాము. మీకు జాకెట్ ఉంటే గనక ఆది జాకెట్ ఉంటే ఒకసారి నెక్ చెక్ చేసుకోండి. ఎక్కువ వచ్చిందా, తక్కువ వచ్చిందానని. ఇప్పుడు మనం క్రాస్ పీలకలు తీసేసుకొని స్టిచ్ చేసేసుకొని మనం నెక్‌కి క్రాస్ పీలక జాయింట్ చేసేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టేసుకొని క్రాస్‌లోకి వచ్చే దగ్గర చిన్నగా ఘాట్లు పెట్టేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకుంటే నెక్ కూడా మనకు అయిపోయిద్దండి. కొంచెం లెంతీ అవుతుందని చూపించట్లేదు. ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకుంటే మనకు నెక్కులు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం హ్యాండ్ తీసేసుకొని ముందు ఫ్రంట్ షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కళ్ళు ఉండాలండి. సంక క్రాస్ తీసింది బ్యాక్ పార్ట్ కళ్ళు ఉండాలి. అట్లా పెట్టేసుకొని ముందు షోల్డర్ దగ్గర పెట్టేసుకొని హ్యాండ్ మొత్తం డబుల్ కుట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. తిరగదిప్పుకొని మధ్యలో పెట్టేసుకొని బారుకు రానిచ్చేసి తర్వాత
తిరగదిప్పేసేసుకుంటే మనకు డబుల్ స్టిచ్చింగ్ వచ్చేసిద్దండి. ఇట్లాంటి మంచి మంచి వీడియో మొత్తం ఫుల్‌గా చూస్తేనే ఎవరికైనా అర్థమైద్దండి. మధ్యలో చూస్తే అర్థం కాదు. ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమన్నా వీడియో కావాలంటే చెప్పండి. ఫాస్ట్ అయిపోయిందనుకుంటే కొంచెం అంతకుముందు బ్యాక్‌లో నేను పెట్టిన వీడియోల్లో ఒకటి స్టిచ్చింగ్ ఎలా ఉంది, ఏంది అనేది కూడా చూపించాను. నా షార్ట్‌లో కూడా చూడండి. దానిలో కూడా హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఉంది. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏమనేది తెలిసిపోయిద్ది. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో తీసేసుకొని హ్యాండ్ కరెక్ట్‌గా ముందు సరి చేసుకోవాలండి. జాకెట్‌ని సరి చేసుకున్నాక హ్యాండ్ లూజ్ తీసేసుకొని ఒకసారి టేప్‌తో మనం సంక డౌన్ ఎంత వరకు పెట్టుకున్నామో అది ఒకసారి చెక్ చేసుకోండి. సంక డౌన్ మనకి కరెక్ట్‌గా పెట్టుకున్న కాడికి వచ్చేసిందండి. అక్కడ నుంచి స్ట్రెయిట్‌గా తీసేసుకొని ఒక కుట్టేసుకొని బా 2, 3 తిరగతిప్పుకొని ఇంకా 2, 3 కుట్లు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చంతా కట్ చేసుకుంటే సరిపోయిద్దండి. ఈ హ్యాండ్ వేసిన చట్టే ఇంకొక హ్యాండ్ గూడా అలానే కుట్టుకోవాలండి. 2 హ్యాండ్లు. మనకి జాకెట్లు అదుంటే ఆ జాకెట్‌తో కొలుసుకోండి. మనం మెజర్‌మెంట్స్‌తో చేసుకున్నాం గాబట్టి, కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ పెట్టాం గాబట్టి, మనకు కరెక్ట్‌గానే వచ్చేసిందండి. మీరైతే ఉక్సులు పట్టి, కళ్ళు ఉక్సులు పట్టి, కాజాల పట్టి, కళ్ళు కాజాల పట్టి చెక్ చేసుకుంటే సరిపోయిద్ది మొత్తం జాకెట్‌ని బట్టి. ఫైనల్‌గా జాకెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు హెమ్మింగ్ చేసేసుకుంటే ఇలా ఉంది అవుట్‌ఫిట్ అయితే. షోల్డర్ గూడా మనం కొంచెం చిన్నగానే పెట్టుకున్నాము. ముందు నెక్ గూడా మనకి 2 ఇంచులే రౌండ్ బాగొచ్చిందండి. రౌండ్‌గా వచ్చేసింది. శారీ అయితే ఇది ఇలా ఉంది. ఇది డైలీ వేర్ శారీస్‌కి బానే ఉండిద్ది. హ్యాండ్స్ గూడా మరీ లెంత్ పెట్టుకోలేదు. హ్యాండ్స్ కూడా బాగున్నాయి. బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చిందండి. నేనైతే కొంచెం లూజ్ తొడుగుతాను. లూజ్‌లో కాదు అని అనుకున్నోళ్ళు కొంచెం ఇంకో కుట్టేసుకుంటే సరిపోయిద్ది. నేనైతే కొంచెం లూజ్ తొడుగుతానండి. ఫైనల్‌లో లుక్ అయితే ఇలా ఉందండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్‌ని లైక్